హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే వీడియోలో ఇన్ఫోసిస్లోని ప్రాసెస్ ట్రైనీ అని చెప్పి ఒక రోల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్గా, జాబ్ నోటిఫికేషన్ అనేది. సో ఈ రోల్కి ఎవరు ఎలిజిబుల్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకి ఏం వచ్చి ఉండాలి అండ్ ఇలాంటివన్నీ కూడా, అది వర్క్ ఫ్రమ్ ఆఫీసా వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో స్టార్టింగ్ మనం టైం వేస్ట్ చేయకుండా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎవరు ఎలిజిబుల్ దీనికి అంటే ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్లో కూడా వాళ్ళు కొన్ని సెపరేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మెకానికల్, నెక్స్ట్ సివిల్ ఇలాంటి వాటిని యాడ్ చేయకుండా. అండ్ సమ్ టైమ్స్ బికాజ్ ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా వరకు చాలామంది ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు ఉన్నారు, సివిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, మెకానికల్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో మీకు అనిపించవచ్చు ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైనా వెళ్ళొచ్చు కదా అని చెప్పి. సో అదొక లిమిటెడ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు గ్రాడ్యుయేషన్ అనేది ఐటీలో కానీ, సిఎస్సిలో కానీ, ఈసీఈ కానీ, ట్రిపుల్ ఈ కానీ ఉండాలన్నమాట. ఆర్ఎల్స్ ఒకవేళ మీరు డిగ్రీ చేసి ఉంటే అందులో మీ బీఎస్సీ కానీ, బీఏ కానీ, అండ్ బీకామ్ మరి బీఈడి వీటిని క్వాలిఫికేషన్ వాళ్ళు అలౌ చేస్తున్నారనమాట. అండ్ హూ ఆర్ ఎలిజిబుల్ అంటే ఏ బ్యాచ్ ఎలిజిబుల్ అవుతారు, ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారంటే 2021, 2022 అండ్ 2023 బ్యాచెస్ అనేవి ఎలిజిబుల్ అని ఇచ్చారనమాట. అండ్ ఎవరైతే క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు కంప్లీట్గా తన ఎడ్యుకేషన్ అనేది మధ్యలో గ్యాప్ లేకుండా ఫుల్ టైం ఎడ్యుకేషన్ 15 yearsలో కంప్లీట్ అయ్యేటట్టుగా వాళ్ళు చూసుకుంటున్నారనమాట. అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కంప్లీట్ చేశారా లేదా అని చెప్పి. అండ్ మీకు అనిపించవచ్చు కెరీర్ గ్యాప్ అంటే 2021లో నాది అయింది కదా, 2 years నాకు కెరీర్ గ్యాప్ ఉంది అండ్ ఇప్పుడు నేను ఫ్రెషర్గా జాయిన్ అవుతానని చెప్పి. దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. కానీ మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసే లోపల మధ్యలో అక్కడ బ్రేక్ ఇవ్వకుండా ఉంటే అదే చాలన్నమాట. అది 15 years మీరు ఈక్వల్గా చదివితే చాలు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విషయానికి వస్తే మీకు ఏమైనా కోడింగ్ రావాలా అండ్ నెక్స్ట్ ఇలాంటివి ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి కదా, కోడింగ్ ఏం రావాల్సిన అవసరం లేదు. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. ఎందుకంటే ఒకవేళ మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇచ్చినా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినా కూడా మీకంటే సెపరేట్ ఒక ల్యాప్టాప్ ఇస్తారు ఆఫీస్. ఆ ఆఫీస్ ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు మీకు అది ఎలా ఓపెన్ చేయాలి అండ్ వాళ్ళు ఏదైనా మనకి డ్యూటీ ఇచ్చినప్పుడు అది ఎలా మనం చేయాలి అండ్ ఏ యాప్స్ ఓపెన్ చేయాలి, ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఏదైనా ఇష్యూ వస్తే ఎలా మనకు మనం రిజాల్వ్ చేసుకునే కొంచెం నాలెడ్జ్ అయినా ఉందా అని చెప్పి బేసిక్ నాలెడ్జ్ అయితే అడుగుతున్నారనమాట. సో మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు కంప్యూటర్ పైన. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది షిఫ్ట్స్ గురించి అనమాట. మీకు ఏ షిఫ్ట్ అయినా పడవచ్చు. మార్నింగ్ షిఫ్ట్ అవ్వచ్చు, ఈవినింగ్ షిఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే నైట్ షిఫ్ట్ కూడా అవ్వచ్చు. దీన్ని మీరు కంఫర్టబుల్గా ఉండాలి అండ్ ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో ముందే చెప్తున్నారనమాట. రొటేషన్ షిఫ్ట్స్ ఉంటాయి ఈ రోల్లో. అండ్ వాళ్ళకి ఇంకో రిక్వైర్మెంట్ ఏంటంటే ఎక్సలెంట్ వెర్బల్, రిటర్న్ కమ్యూనికేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అనేవి అడుగుతున్నారనమాట. లిజనింగ్ స్కిల్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే మాట మీరు వింటున్నారు జాగ్రత్తగా. సో లిజనింగ్ స్కిల్స్ అనేవి అందరికీ ఉంటాయి. సో దాన్ని మనం సపరేట్గా అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్, ఎక్సలెంట్ వెర్బల్ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అడుగుతారు. కానీ మ్యాక్సిమం మీకు ఇంగ్లీష్ అనేది అర్థమయ్యి, నేను అంటున్నాను కదా, ఇంగ్లీష్ అనేది మీకు అర్థమయ్యి అండ్ అవతల వాళ్ళకి వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కానీ లేకపోతే వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్స్కి కానీ ఏదైనా కూడా మీరు ఆన్సర్ ఇవ్వగలిగితే అది చాలన్నమాట. అండ్ అంటే నా ఉద్దేశం ఏంటంటే మనకు పూర్తిగా అవతల వాళ్ళకి రిప్లై ఇవ్వకుండా ఉన్నామంటే అది మనకి చాలా ప్రమాదకరం అవుతుంది. ఐటీలో మనం ఎక్కువ కాలం ఉండలేం అనమాట అలాగా. సో బేసిక్ ఇంగ్లీష్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు ఎక్సలెంట్ అన్నారని మీరు ప్రొఫిషియెంట్ కావాలేమో అని ఊహించుకోకండి, అంతే ఉండదు. అవతల వాళ్ళు చెప్పింది బాగా అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి. మీరు వాళ్ళకి రిప్లై నెమ్మదిగా పర్లేదు, రిప్లై ఇవ్వగలగాలన్నమాట, అంతే. అండ్ వాళ్ళు చెప్పే ఏ ప్రాసెస్ అయినా కూడా మీరు క్విక్గా లెర్న్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళు రిక్వైర్మెంట్ అనుకుంటున్నారు అది కూడా మీరు క్విక్ లెర్నర్ అయి ఉండాలి, ఏదైనా ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ దే ఆర్ అనదర్ రిక్వైర్మెంట్ ఈజ్ లైక్ మల్టీ టాస్కింగ్ ఆఫ్ వాయిస్ అండ్ డేటా ఎంట్రీ అంటున్నారనమాట. సో నాకేమనిపిస్తుందంటే ఈ రోల్లో ఇదొక ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్ ట్రైనీ రోల్ అనేది. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను వీడియోస్ అయితే చేశాను. కాగ్నిజెంట్లో కొన్ని రోల్స్ ఎలా ఉంటాయని చెప్పి, యాక్షన్స్లో కొన్ని రోల్స్, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ రోల్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పూర్తిగా ఐటీ నాలెడ్జ్, అంటే వాళ్ళు ఎలానో ఇప్పుడు ట్రైనింగ్స్ మీకు ఇచ్చేటప్పుడు చూస్తారనమాట. ఒకవేళ ఐటీ ఫీల్డ్ వాళ్ళకైతే కొంచెం కోడింగ్ టెక్నికల్ వర్క్స్ ఇవ్వడం ఇందులోని. అండ్ ఒకవేళ నాన్ ఐటీ ఫీల్డ్ నుంచి వస్తే వాళ్ళకి నాన్ ఐటీ టైప్స్ ఇప్పుడు వాళ్ళు రిక్వైర్మెంట్లో చెప్పినట్టు వాయిస్ అండ్ డేటా ఎంట్రీ, కస్టమర్తో క్లయింట్స్తో కాల్ మాట్లాడడం కానీ, వాళ్ళ ఇష్యూస్ తెలుసుకోవడం అండ్ డేటా మెయింటైన్ చేయడం. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ లైక్ ఎక్సెల్ వర్క్ అనుకోండి. ఏదైనా మనం డేటా మెయింటైన్ చేయగలుగుతున్నాం, డేటాని మోడిఫై చేయాలి, ఇలాంటి ఎక్సెల్ వర్క్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ షుడ్ బి కంఫర్టబుల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటున్నారు అనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆల్మోస్ట్ తీసేశారు. ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ ఉంటున్నారో చాలా సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్లో,
కోవిడ్‌లో కూడా ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ప్రెజెంట్ 50-50 నడుస్తుందనమాట. సో 1 వీక్ అయితే వాళ్ళు ఆఫీస్‌కెళ్ళాలి. మిగతా 14 డేసో, 10 డేస్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. అలా నడుస్తుంది. అలా రెడ్యూస్ చేస్తూ పోతున్నారు ఇన్ఫోసిస్‌లో అయితే. సో దీనికైతే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసారనమాట. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ సాలరీ. ఇక్కడ మీకు సాలరీ ఎంత ఇస్తారంటే 3.3 నుంచి 3.6 మధ్యలో వచ్చే మీకు అవకాశం ఉంటదనమాట. సో మాక్సిమం ఒక యావరేజ్ చేసుకోండి. మీకు 3.6, 3.5 మీకు మంత్లీ ఒక ఇన్ హ్యాండ్ 22 గానీ, 21 గానీ ఇలా వచ్చే అవకాశం ఉంటది. సో ఇదే అనమాట ప్రాసెస్ ట్రైనీ గురించి. అండ్ వర్క్ ఏంటుంటది ఇవన్నీ కూడా నేను అనాలిసిస్ ప్రకారం చెప్పాను. అండ్ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. తప్పకుండా దానికి రిప్లై ఇస్తాను. అండ్ ఏ టాపిక్ పై ఏదైనా వీడియో కావాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్.